ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుంచి, అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని మీ ప్రాణమును గూర్చెనను, ఏమి ధరించుకుందుమా అని మీ దేహమును గూర్చెనను చింతింపకుడి. సో చింతింపకుడి అనే మాట రీసెంట్గా కూడా మనము చూసాము. పరిశుద్ధాత్మ దేవుడు మరి అనేక మంది ఈ చింత అనే దాంతోనే అనేక మంది జీవితాలు ప్రతి దినము చింతిస్తున్నారు. కాబట్టే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన వాక్యంలోంచి మీరు చింతించాల్సిన అవసరం లేదనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు పదే పదే. ఆహారం కంటే ప్రాణము, వస్త్రం కంటే దేహము గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా? హల్లెలూయా. సో దేవుడు మానవుణ్ణి తన స్వరూపంలో సృజించాడు. ఇక్కడ మీరు పక్షుల కంటే, ఆకాశ పక్షుల కంటే మీరు బహుశ్రేష్ఠులు కారా అని ఇక్కడ దేవుని యొక్క వాక్యము. ఈరోజు క్వశ్చన్ మార్క్, ప్రశ్న. అవునా కాదా? మనం బహుశ్రేష్ఠులము. హల్లెలూయా. అందుకనే మన విలువైన వారమని చెప్పే దేవుడు తన సొంత కుమారుణ్ణి మన కొరకు ఈ భూమి మీదకి పంపించాడు. హల్లెలూయా. చాలాసార్లు మనము మన జీవితంలో ఒకటి విలువైనది పొందుకోవడం కోసం కొన్ని మనము త్యాగాలు చేస్తూ ఉంటాం. సో అలాగా దేవుడు కూడా మనం విలువైన వారమని చెప్పి తన కుమారుణ్ణే మనకి త్యాగంగా చేశాడు. ఆయన బలియాగముగా అర్పించాడు. హల్లెలూయా. సో ఈ ఉదయకాలమున ఇదే అధ్యాయంలో 6వ అధ్యాయంలోనే దాదాపు 3 సార్లు, మళ్ళీ 27వ వచనం మొదటిగా కూడా ఆయన ఏమంటాడంటే, మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకొనగలడు. హల్లెలూయా. మళ్ళీ ఇక్కడ చింతించటం వలన అంటున్నాడు. సో చాలామంది ఈ రోజుల్లో మా భవిష్యత్ ఏంటి, మా పిల్లల భవిష్యత్ ఏంటి, వాళ్ళు ఎలాగా పోషించబడతారు, ఎలాగా వారి జీవితంలో ఉద్యోగాలు ఎలా సంపాదించుకుంటారు, చదువులు ఎలా చదువుతారు, ఇవన్నీ కూడా ఎక్కువ శాతము చాలామంది ఈ రోజుల్లో చింతించటం దగ్గరే ఆగిపోతున్నారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీరు బహుశ్రేష్ఠులు, మీరు దేని విషయంలో చింతించాల్సిన అవసరం లేదని దేవుని వాక్యం ద్వారా మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో ఈరోజు కొన్ని వాక్య భాగాలు నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. నేను కీర్తనలు 37వ అధ్యాయంలో కూడా దావీదు తన హృదయానుసారుడిగా, దేవుడు తన హృదయానుసారుడుగా అని దావీదు గురించి మనందరికీ తెలుసు. దావీదు ఎవరండి? దేవుని హృదయానుసారుడు. హల్లెలూయా. అందుకే 37 కీర్తనల్లో ఒక మాట ఉంటుంది. ఏంటనంటే ఆయన అంటాడు, చిన్నతనం నుంచి ఇప్పుడు నేను ముసలివాడయ్యాను, అయితే నీతిమంతుడు ఎక్కడ కూడా భిక్షమెత్తటం నేను చూడలేదు అని అంటాడు. హల్లెలూయా. అంటే ఏంటి? నీతిమంతుల్ని ఎలాగా ఆయన కాపాడుకుంటూ వస్తాడంటే 25వ వచనం, 37-25వ వచనంలో, నేను చిన్నవాడనే ఇంటిని, ఇప్పుడు ముసలివాడై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఏంటి? నీతిమంతుల్ని పోషిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా మిమ్మల్ని ప్రోత్సహించాలని నేను ఆశపడుతున్నాను. ఏంటంటే నీతిమంతుల్ని పోషిస్తూనే ఉంటాడు.
వారు ఎప్పుడు కూడా భిక్షమెత్తే వారిగా ఉండరు. హల్లెలూయా. ఆయన ప్రతి దినము మన భారం ఆయన మోస్తున్నాడంటండి. హల్లెలూయా. అందుకే అంటాడు కీర్తనలు 55:22 కూడా ఏమంటాడంటే, కీర్తనలు 55:22 55:22 ఆయన ఏమంటాడంటే, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. హల్లెలూయా. మనందరం కూడా యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడి నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఉచితంగా తీర్చబడ్డాం మనం నీతిమంతులుగా. హల్లెలూయా. మనం దానికోసం మనం ప్రయాసపడలా. మన కోసము యేసుక్రీస్తు వారు సిలువ మీద ప్రయాసపడ్డాడు ఆయన. ఎందుకంటే మనల్ని నీతిమంతులుగా చేయడానికి. ఇక్కడ 55:22 నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. హల్లెలూయా. సో మనం ఎప్పుడు కూడా షేక్ అవ్వం, కదలనీయడైన ఆయన మనల్ని నిత్యము మనల్ని పోషిస్తూ ఉంటాడు, ఆయన కాపాడుతూ ఉంటాడు. ఇజ్రాయేలు దేవుడు కొనుకొడు నిద్రపోడని ఉంది. హల్లెలూయా. ఈ 68వ అధ్యాయంలో కూడా 19వ వచనంలో, ప్రభు స్తుతినందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు అనుకుంటున్నామో నీ జీవితంలో నేనే మోస్తున్నాను భారమని, నో, యేసయ్య మనందరి భారం ఆయన మోస్తున్నాడు. సో ఈరోజు నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. ఇంకా రేపటి గురించి ఏం సంభవిస్తుందో అని నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. రేపటి గురించి నువ్వు అతిశయపడద్దు. ఎన్నో వాక్య భాగాలు రేపటి గురించి. ఈరోజు ఉదయకాలమున మీతో ఒక మాట పంచుకోవాలని ఆశపడుతున్నాను. కొంతమంది గతం గురించి, గతంలో జరిగిన దాని గురించి త్రవ్వుకుంటూ ఉంటారు. కొంతమంది భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని దీని గురించి చింతపడుతూ ఉంటారు. గతంలో జరిగిన దాని గురించి చింతపడుతూ ఉంటారు, భవిష్యత్తులో ఏం జరగబోతుందో అని చింతపడుతూ ఉంటారు. దానిని బట్టి ప్రస్తుతం ఉన్న ఈ దినము ఆనందించలేకపోతుంటారు. అది అపవాది యొక్క టాక్టిక్స్. హల్లెలూయా. ఎప్పుడు మిమ్మల్ని ఆలోచనలో, చింతలో పెట్టేది అపవాది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నోరు తెరిచి అపవాది నీతో మాట్లాడినప్పుడు కొన్ని స్వరాలు మాట్లాడుతుంటాయి. నీ బాడీ చెప్తూ ఉంటుంది. ఒకవేళ నీకు నొప్పి అనుకోండి, నీ బాడీ నీతో సిగ్నల్ ఇస్తుంది, నీకు ఇప్పుడు చాలా నొప్పి ఉంది అని సిగ్నల్ ఇస్తుంది. వెంటనే నువ్వు నీ శరీరంతో నువ్వు మాట్లాడాలి. 2026 సంవత్సరాల కిందటే నా దేవుడు, నా యేసయ్య సిలువలో నా కొరకు తన వెల చెల్లించాడు, నా రోగాలని భరించాడు, ఆయన పొందిన గాయాల చేత నేను స్వస్థత పొందాను అని నువ్వు మాట్లాడాలి. హల్లెలూయా. ఎందుకని మాట్లాడాలని చెప్తున్నానంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కూడా అపవాది వచ్చి ఆయన శోధిస్తూ ఉంటాడు. ఈ రాళ్ళను రొట్టిగా చేసుకో అంటాడు. నువ్వు ఈ పైనుంచి దూకు, నీ దూతలు కాపాడుతారంటాడు. లేదా నువ్వు నా కాళ్ళకు మొక్కు, ఇదంతా కూడా నీకు, ఈ లోకమంతా కూడా నీకు ఇచ్చేస్తానంటాడు. యేసుక్రీస్తు వారు వ్రాయబడిన వాక్యాన్ని బట్టి అని అపవాదితో తిరిగి మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా. సో నేను ఆయన స్వారూప్యంలో సృజించబడ్డామంటే నేను కూడా అలాగే రెస్పాండ్ కావాలి. నువ్వు చింతించడం వలన నువ్వు మోరడ ఎక్కువ చేయలేవు, తక్కువ చేయలేవు. కానీ నువ్వు వాక్యం పలుకుట ద్వారా నీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని నువ్వు మార్చుకోగలుగుతావు. హల్లెలూయా. ఒక క్రైస్తవుడిగా దేవుడిచ్చిన అధికారమును నువ్వు గుర్తించగలిగితే నువ్వు చింతించేవాడిగా ఉండవు. హల్లెలూయా. నువ్వు ప్రతిరోజు చెప్పాలి, నా భారం ఆయన మోస్తున్నాడు. హల్లెలూయా. నా చింత యావత్తు ఆయన మీద వేస్తాను, ఎందుకంటే నా భారం మోస్తానని చెప్పిన దేవుని వైపు నేను చూస్తాను అని నువ్వు చెప్పగలిగితే నువ్వు ప్రతి దినము నువ్వు సంతోషిస్తావు, గంతులు వేస్తావు, ఆనందిస్తూ ఉంటావు. హల్లెలూయా. సో ఈ ఉదయకాలమున ఆ లాస్ట్కి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమనుంటుందంటే, 6వ అధ్యాయం 31-33 నుంచి చూసుకుంటే, మత్తయి సువార్తలో మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి అని ఉంటుంది. హల్లెలూయా. సో క్రైస్తవులుగా
మొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే ఆయన రాజ్యమును నీతిని వెదికే వారిగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడేమిటంట, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపను, రేపటిని గూర్చి చింతపడకుడి. హల్లెలూయా. ఇక్కడ కూడా రేపటి గురించి చింతపడకుడి అనంది. మొదట ఏం చేయాలంటే ఆయన రాజ్యమును నీతిని వెదికే వారిగా ఉంటే మీకు కావాల్సినవన్నీ అనుగ్రహించబడతాయంట. సో ఈరోజు ఉదయకాలమున మీరందరూ కూడా దేవుని రాజ్యాన్ని నీతిని వెదికే వారిగా ఉందుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.